హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజు అయితే ఇంకొక మంచి లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. వీడియో అయితే మస్తు ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. నా హ్యాపీనెస్కి కారణం ఏంటనేది మీతో షేర్ చేస్తా. అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేస్తా. వీడియోని అయితే ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఈరోజు అయితే సండే అని చెప్పి మేమైతే పిల్లల్ని తీసుకొని ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి మేము ఎల్బినార్లో ఉంటాం కదా. ఈ ఎన్టీఆర్ గార్డెన్ వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఖైరతాబాద్లో ఉంటుంది. ఇంక ఈ ఎన్టీఆర్ గార్డెన్కి మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా మనకి, ఈ పిల్లర్ లాగా ఇవే అన్నమాట. భలే చాలా బాగుంటాయి. ఇంతకుముందు ఇందులో నడవడానికి ఉంటుండే, ఇప్పుడు ఏం చేశారంటే టికెట్స్ ఇచ్చేది ఇందులోనే పెట్టేశారనమాట. మనం అక్కడ టికెట్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ అవ్వాలి. ఇంక ఇక్కడ నేనైతే టికెట్స్ అయితే తీసుకుంటున్నా. మగవాళ్ళ లైన్లో మస్తు మంది ఉన్నారని చెప్పేసి నేను వెళ్ళి టికెట్స్ తీసుకుంటున్నా. అసలు హైదరాబాద్లో ఒక పార్క్కి ఇంత తక్కువ ప్రైస్ ఉంది టికెట్కి అని చెప్పేసి నాకు ఇప్పటివరకు తెలియదు. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత తక్కువ ఉంటుంది అని చెప్పేసి. టికెట్ ప్రైస్ చాలా తక్కువ. పిల్లలకి 10 రూపీస్, పెద్దవాళ్ళకి 20 రూపీస్. అసలు ఎంత తక్కువనో నిజంగా. ఇంకా మనం పార్క్లోకి ఎంటర్ అయినామంటే మాత్రం మనకి అంటే డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. మనం కావాలనుకుంటే ఖర్చు పెట్టుకోవచ్చు. బట్ కాకపోతే మనకు అసలు మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఎన్టీఆర్ గార్డెన్లో. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి, డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి, తిరిగినంత పార్కు, తిరిగినంత స్థలం ఉంటుంది. అసలు మనకి ఇక్కడ డబ్బులతో పనే ఉండదు అనమాట. మనం ఎంత తిరిగితే అంత. ఇంక ఇక్కడ ఫస్ట్ మనమైతే ఎన్టీఆర్ గార్డెన్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లోనే మనకి ఈ వాటర్ ఫాల్ లాంటిది అయితే ఒకటి ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇక్కడ గవ్వలు, తాబేలు ఇవన్నీ ఉండి ఇట్లా వాటర్ అయితే వస్తున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ మనకి మళ్ళీ కొంచెం ముందుకు రాంగ్లోనే ఇట్లా పిరమిడ్ లాంటివి అయితే కనిపిస్తాయి. లెఫ్ట్ రైట్ ఉంటాయి. ఇంకైతే పిల్లలు అయితే ఏడికి వచ్చినా కొట్టుకోవడమే కదా, ఇంట్లో ఉన్న కొట్టుకోవడమే, ఏడికి వచ్చినా కొట్టుకోవడమే. ఈడ కూడా ఫోటోలు తీసుకునే దగ్గర అయితే కొట్టుకుంటారు. ఈ మధ్య మా పండుగడికి కొంచెం స్టైల్స్ కూడా బాగా ఎక్కువైనాయి. ఈరోజు ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్దామని చెప్పి వాడు నిన్ననే యూట్యూబ్లో ఫొటోసు, దాన్ని ఏమంటారు, పోజులు అనమాట. పోజులు ఎలా పెట్టాలనేది చూసుకున్నాడు అనమాట. అంత హుషారైండు. ఇంకా మేము రాక ఎన్టీఆర్ గార్డెన్కి వస్తే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొత్తం వర్షం పడి మమ్మల్ని పార్క్ ఇక చూసే పని ఉండదు, రిటర్న్ అవ్వడమే అనుకున్నాము. బట్ ఒక పావు గంట అలా పడి వర్షం అయితే వెలిసిపోయింది. ఇంక ఇక్కడైతే మొత్తము వర్షం వెలిసిపోయిన తర్వాత ఈ గ్రీనరీ ఎంత బాగుందని చెప్పేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా అని చెప్పాను కదా మీకు. అయితే నేను హ్యాపీగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటో చెప్తా నెక్స్ట్. ఇక్కడైతే ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, ఈ వాటర్ ఫాల్స్ మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. ముందు వెనకాల ఉంటాయి. ఇవి నైట్ టైంలో ఇంకా బాగుంటాయి. ఎందుకంటే ఈ వాటర్ కింద మనకి లైటింగ్ వస్తుంది. ఆ లైటింగ్కి చూడాలి, మస్తు ఉంటుంది అన్నమాట. అసలు చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే పిల్లల్ని ఇక్కడ కొన్ని వీడియోస్ తీసినాం. ఇక్కడ చూడండి, పబ్లిక్ దిగుతూ ఎక్కుతూ ఉన్నారు కదా, ఇట్లా అనమాట. అక్కడ రైట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంక ఇక్కడ కూడా నేను, మా హస్బెండ్, పిల్లలతో మస్తు ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను మధ్యలో చెప్తా, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ గురించి మీకు కూడా చెప్పాలి కాబట్టి. పూర్తిగా మా వీడియోనే చెప్పుకుంటూ పోతే మీకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు కాబట్టి. ఇంక ఇక్కడ ఫస్ట్ నేను హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క వీడియోలో కూడా మా హస్బెండ్ అయితే లేడు. ఎందుకంటే ఆయనకి ఈ వీడియోల్లో కనపడడం ఇలాంటివన్నీ పెద్దగా ఇష్టం ఉండదు. ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకునేవాడు కాదు. అయితే ఈరోజు సడన్గా ఇట్లా ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్తున్నాం, మేము వీడియోస్ తీసుకుంటాము, మరి ఆ వీడియోస్లో నువ్వు కూడా ఉంటావు కాబట్టి డైరెక్ట్ నేను అప్లోడ్ చేస్తా అంటే ఒక్కసారిగా సరే అనేసిండు. ఇక అసలు ఆయన సరే అన్న తర్వాత ఏదైనా మనం ఎంతసారి పిల్లల్ని నేను పెట్టుకున్నా ఆయన కూడా నాతో ఉంటే ఆ సంతోషమే వేరు కదా. అన్నిటికీ నన్ను సపోర్ట్ చేస్తాడు కానీ ఆయన రాడనమాట. ఈరోజు ఆయన ఒప్పుకోవడం వల్ల నాకు కూడా ఫుల్ హ్యాపీ. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ ప్లేస్ ఎంత బాగుందో. ఈ మొక్కలు ఆ డిఫరెంట్ స్టైల్గా పెట్టారు కదా, అసలు చాలా బాగుంది. ఇక్కడైతే మా పాపను కొన్ని ఫొటోస్ తీసిన. ఇక్కడ ఇంకా కొంచెం ముందు పోయిన తర్వాత వాటర్ ఫాల్స్. ఈ ఎన్టీఆర్ గార్డెన్లో వాటర్ ఫాల్స్కి అసలు కొదివే లేదండి మామూలుగా. ఒక 10 అడుగులకి ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి. వీటికి పైసలతో ఖర్చేం కాదు, జస్ట్ మనం చూడడానికి అనమాట. నాకు తెలిసినంత వరకు నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎన్టీఆర్ గార్డెన్లో
మన రూపాయి పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ తినడానికి ఏమన్నా ఖర్చు పెట్టుకోవాలి అంతే తప్ప. ఎందుకంటే మనం లోపలికి వచ్చి గేమ్స్ డబ్బులు పెట్టి ఎక్కి చూసే అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ చూడ్డానికే ప్లేసెస్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ ఇక మనం ఎంత తిరగాలంటే మన ఓపిక అనమాట. మన ఓపిక ఎంత తిరిగితే అంత తిరగవచ్చు అనమాట ఇక్కడ. ఇదైతే మనం వాకింగ్ చేయడానికి ఉన్నట్టుగా ఉందన్నమాట. ఇక్కడైతే ఫోన్ చూస్తున్నారు మా హస్బెండ్. దాన్ని మా అమ్ములు వీడియో అయితే తీస్తుంది. ఇంకా పిల్లల కంటే కూడా నేను మస్తు ఎంజాయ్ చేసిన. ఇక్కడ ఈ బావి ఉంది చూసారా, మనకి ఈ పార్క్లో మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ ఫాల్స్ అన్నిటికీ అక్కడున్న మొక్కలన్నిటికీ వాటర్ వెళ్ళేది ఈ బావిలో నుంచే అనమాట. బావి చాలా లోతుగా ఉంది, వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ గ్రీనరీలో మస్తు అనమాట. వర్షం పడింది కదా, చెట్ల మీద చినుకులు ఉండి ఇలా కదిపినప్పుడల్లా చినుకులు పడుతున్నాయి. మా పండుగ మస్తు ఎంజాయ్ చేస్తుండు. నేను కూడా ఈరోజు మా హస్బెండ్తో అయితే మస్తు ఎంజాయ్ చేసిన. పిల్లలేమో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అనమాట. అసలు చాలాసార్లు చాలా దగ్గరికి నేను మా హస్బెండ్తో వెళ్ళా. బట్ ఈరోజు ఎందుకో ఒక డిఫరెంట్ మెమరీగా, అంటే ఒక స్వీట్ మెమరీగా నాకైతే ఉండిపోయింది. ఇక్కడ చూడండి ఇదేందో డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఈ కాయలు ఏంటో ఇవేందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉడతలు కూడా ఉన్నాయి. ఉడతలు చూడండి ఎలా వెళ్ళిపోతుందో, మీరు కనిపించింది ఆ ఉడత ఇక్కడ. డిఫరెంట్ అసలు ఎంత బాగుందో అండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. చాలా పెద్ద స్టాచ్యూ ఇదైతే. ఇక్కడ క్రౌడ్ చూసారా, సండే కదా, పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారండి. అసలు మామూలుగా లేరు, ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను ఇంకొక పార్ట్ 2 లాగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇంకా ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. దీంతోపాటు మేము ఇంకొక పార్క్ను కూడా విజిట్ చేసాం కాబట్టి దాని గురించి కూడా మీతో షేర్ చేస్తాం. మరి వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.